సో మీకు సపోర్టింగ్ రోలా లేదంటే క్యామియో అని చెప్పారు. ఆ ఫన్ ఉంటుందా లేదంటే ఏదైనా సీరియస్ క్యామియో? Watch the movie to find out. ఫరియా, Yes, ma'am. దిస్ ఇస్ ప్రజావాణి. Hello, Andy. మీ మదర్ యాక్ట్ చేశారన్నారు. ఫస్ట్ ఆవిడ యాక్ట్ చేయాలి, ఓ క్యామియో ఉంది అని చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? చాలా నవ్వింది. అంటే తను బిలీవ్ చేయట్లేదు. మురళి గారు నిజంగానే అట్లా అడుగుతున్నారేమో డౌట్ వచ్చింది మమ్మీకి. కానీ నేను కూడా చెప్పా, అడుగుతున్నారు, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. సో షీ వాజ్ వెరీ వెరీ నర్వస్. కానీ నాకు సెట్కు షీ డెంట్ అలౌ మీ టు కమ్ టు సెట్ ఆల్సో అండ్ షీ సెడ్ ఐల్ బీ వెరీ నర్వస్, యూ డోంట్ కమ్. బట్ ఐ థింక్ షీ డిడ్ అ రియలీ గుడ్ జాబ్ ఫర్ అ ఫస్ట్ టైమర్. సో యా, వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఇప్పుడు చెప్పేస్తే ఎలా అండి, కష్టం. ఇప్పుడు చెప్పేస్తే మొత్తం లైన్ రిలీజ్ అయిపోతుంది. కానీ ద హోల్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్, ద రీజన్ వై వీఆర్ రన్నింగ్ అరౌండ్ హియర్ అండ్ దేర్, ఐ థింక్ దాట్ వాజ్ ద ప్లాట్. అగస్త్య గారు, హలో అండి. మీరు చెప్పండి, మీరన్నా చెప్పండి, మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? ఆ పాయింట్ ఏం లేదండి, ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, అందుకే ఒప్పుకున్నాను ఈ సినిమా. సో అట్లా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గొప్ప యాక్టర్లు అందరినీ 70 ఒకేసారి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే బ్రహ్మానందం కానీ యోగి బాబు గారు, అంటే వాళ్ళ డేట్స్ దొరకడం మనకు చాలా కష్టం. సో ఎలా అడ్జస్ట్ చేశారు? వాళ్ళ రోల్ లెంత్ ఎంత ఉండబోతుంది ఏంటి? బేసికలీ బ్రహ్మానందం గారిది ఫుల్ కథ నరేటర్ అవుతారండి. కథ తన ద్వారానే స్టార్ట్ అవుతుంది, తన ద్వారానే ఎండ్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఈ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి. అదే ప్రాసెస్లో మన యోగి బాబు క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుందండి. యోగి బాబు గారు ఫస్ట్లో వచ్చేసి చాలా నవ్విస్తారు, తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ హాఫ్లో వస్తారు, చాలా ఎంటర్టైన్ చేస్తారు. లెట్స్ సీ. సో అంటే కంప్లీట్ మనకి అవుట్ అండ్ అవుట్ కామెడీ కనిపిస్తుంది. యాక్టర్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. అంటే ఏంటి, అంటే ఆడియన్స్కి కొంత చూపించాలనుకుంటారు కదా, సో మీ మెయిన్ ప్లాట్ ఏంటి? ఇది ఏం లేదండి, ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి. అంటే తెలుగులో అంటే అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ చాలా తక్కువ. కొన్ని సినిమాలు టచ్ చేశారు, బట్ తెలుగులో ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ అండి. బేసికలీ చెప్పాలంటే ఓవరాల్ ప్లాట్ అంటే ఒక శవాల మార్పిడి అండి, అంతే. దాని చుట్టూ తిరిగే కథ అండి అది. సో దాంట్లో ఇదంతా ఎలా ఇన్వాల్వ్ అవుతారు, వీళ్ళందరూ ఎలా ఇరుక్కుంటారు, అన్ని నుంచి ఎలా బయటకు వస్తారు అనేది కథ అండి ఓవరాల్. అంటే కొన్ని వర్డ్స్ అదే చిన్నవి బూత్లా ఉన్నాయి కదా, సెన్సార్ అవన్నీ ఓకేనా? లేదు సార్, బూతులు అంటే అక్కడే ఆడియన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు కూడా. లేదు, బూతులని పెట్టాలని పెట్టలేదండి, ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న సిచ్యువేషన్లో వచ్చేస్తుంది అంతే. అలాగే ఫరీ క్యారెక్టర్ వస్తుంది. మిగతా కూడా అక్కడ భూతేం కాదండి, అది మీరు అర్థం చేసుకుంటే నేను చేయలేను. అది కసిరెడ్డి అన్న, హాయ్. హాయ్ అన్న. మీరు ఎప్పుడు వచ్చినా ఫుల్ ఎనర్జీ వస్తారు. సో అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో దేంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు. అది లాస్ట్లో అంటే టీచర్ కాబట్టి ఇంకా అడగలేము. ఆర్మీ గురించి చెప్తారా? లేదండి, నాకంత తెలియదు, ఎందుకంటే అది చాలా పెద్ద సంస్థ. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అంటే నాకు ఇప్పటిదాకా మీరు చూశారు, ఎలా చూసారో దానికి ఒక మెట్టు పైన ఉంటుంది తప్ప కింద అయితే ఉండదండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, మురళి గారు, హాయ్ సార్. హాయ్ సార్. టీచర్ బాగుంది. అంటే ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్లే యోగి బాబు గారిని తీసుకురాలేదు. ఆయన చాలా బిజీగా ఉంటారు తమిళ్లో. డేస్ ఒక్క అక్కడ ఇక్కడ చేస్తుంటారు 2-3. మీరు ఎలా భరించారు? ప్లస్ ఈ సినిమా కొంచెం డిలే అయింది కదా. డిలే ఏం లేదండి సార్, మేము కథను నమ్మామండి, దానికి అవసరమైన ఆర్టిస్ట్ గురించి వెయిట్ చేసామండి. కాంబినేషన్స్ కూడా ఏం కాదు, నేను లేను యాక్చువల్గా, ఒక 2 months లేను ఇండియాలో, దానివల్ల మీ వల్ల కాదు, కాంబినేషన్స్ ఫిక్స్ చేయడం. లేదండి, ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళ గురించి వెయిట్ చేస్తామండి. ఎందుకంటే కథ డిమాండ్ చేస్తుందండి. ఒక పర్టికులర్ యాక్టర్ క్యారెక్టర్ చేస్తే ఎప్పుడు కానీ యాక్టర్స్ అనే వాళ్ళు ఒక 50% సినిమా లేపుతారండి. రాయడం ఈజీ, దాన్ని తెర మీద తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం ఈజీ కాదండి. 50% లేపుతారు. సో అలాంటి ఆర్టిస్ట్ నాకు దొరికే వరకు వెయిట్ చేస్తారండి. అలాగే వీళ్ళందరూ ఎన్సెంబుల్ ఆఫ్ కాస్టింగ్ అద్భుతమైన ఆర్టిస్టులు అండి.
సో ఫరియా కానీ, జీవన్ గారు కానీ, నరేష్ గారు కానీ, వంశీ కానీ, మన కసిరెడ్డి గారు కానీ, ప్రభాసీన్ గారు కానీ, ముట్ట రాజేంద్రను, జాన్ విజయ్ గారు అండ్ యోగిబాబు గారు అండ్ బ్రహ్మానంద గారు. సో వీళ్ళందరూ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద రోల్. అందుగురించే కొద్దిగా దానివల్ల డిలే ఉంటుంది అన్న, అంతకుమించి ఏం డిలే లేదు. వై యోగి బాబు గారు ఆయన చాలా బిజీగా ఉంటారు. మీరు- ఆయన మీరు తీసుకురావాలంటే ఏదో పాయింట్ ఉంటుంది. లేదా మీ క్యారెక్టర్ చూస్తే మీరు చెప్తున్నా, తమిళ్లో కూడా నాకు తెలిసి అంత మంచి క్యారెక్టర్ చేయలేదండి తను. మొన్న 2 days 3 days మేము చేసాము. వి ఆల్ నో హౌ మచ్ ఈ సచ్ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇట్ ఈస్. అది అవుట్ అండ్ అవుట్ ఒక డార్క్ హ్యూమర్ లాంటిదండి. మీరు చాలా అంటే తెలుగులో అది తన డెబ్యూ కావాలని నేను కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ దట్ అండి. కానీ అద్భుతంగా పండిందండి క్యారెక్టర్ అయితే. ఓకే నరేష్ గారు నెలకు సినిమా అలా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. అలాగే అంటే డే అండ్ నైట్ చేస్తున్నారా హార్డ్ వర్క్? అలా ఏం లేదు, అట్లా ఒకేసారి వచ్చినాయి, అట్లా రిలీజెస్ అట్లా కంటిన్యూగా వచ్చినాయి అంతే, ఇంకంతకు మించి. ఆల్ ది బెస్ట్ అండి. యా థ్యాంక్ యూ అండి. జీవనం నిద్రపోతున్నాడు, పడుకు వెళ్దాం నెక్స్ట్. నరేష్ ప్రభాస్ శ్రీను గారిని జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్